తాడువాయి మండలానికి దక్షిణంగా 9 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సంతాయిపేట గ్రామం వస్తుంది. ఆ సంతాయిపేట గ్రామానికి పశ్చిమాభిముఖంగా 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే అద్భుతమైన ప్రకృతి పరిసరాల మధ్యన కొండ కోనల నడుమ పరమ పవిత్రమైన భీమేశ్వర క్షేత్రం మనకు దర్శనమిస్తుంది. యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని అనుకుంటూ భక్తులు ఈ జలాన్ని పవిత్రమైన కాశీలోని గంగాజలంగా భావిస్తూ భీమేశ్వర క్షేత్రాన్ని దర్శించడానికి విచ్చేస్తారు. ఇదే పరమ పవిత్రమైన భీమేశ్వర క్షేత్రంలోని పుష్కరిణి. ఈ నిర్మలమైన కొండవాగులో భక్తులు స్నానాలు చేసి తమ పాపాలను పరిహరించుకుంటూ స్వామిని దర్శించడానికి విచ్చేస్తారు. మనం భీమేశ్వర క్షేత్రం యొక్క అతి పురాతనమైనటువంటి మంటపంలోకి అడుగు పెడుతున్నాం. ఇది చాళుక్య రాజుల కాలంలో నిర్మింపబడిన మంటపంగా ప్రసిద్ధి చెందింది. చాళుక్య రాజుల్లో ఒకడైన భీముడనేవాడు ఈ మంటపాన్ని నిర్మించాడు. పవిత్రమైన భీమేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క గర్భగుడి మనకి ప్రత్యక్షంగా దర్శనమిస్తోంది. మనం గర్భగుడిలోకి అడుగు పెడుతున్నాం. గర్భగుడి అతి ప్రాచీనమైంది, స్వయంభూ అయింది. పరమ పావనమైన శివలింగం ఇదే. శివలింగం పైన ఆచ్ఛాదింపబడినటువంటి ఆదిశేషుని ఆకృతిలో గల అఖండ శిల పరమ పవిత్రంగా భావించడం జరుగుతుంది. అర్చకులు భక్తులు శివుడికి అభిషేకాలు చేస్తున్నారు. రుద్రానువాకంతో పూజలు జరపడం ఇక్కడి ప్రత్యేకత. భీమేశ్వర శివలింగం పంచముఖాలుగా ఉంది. స్ఫటికాకారంలో ఉన్న ఈ లింగాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తూ అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ అర్చకులు భక్తులు. ఈ పంచముఖ శివలింగం వేదంలో ప్రతిపాదించబడిన సద్యోజాతాది పంచముఖ శివలింగానికి ప్రతీకగా భావించవచ్చు.